ధరణి ఒకటి, అందుబాటులో లేరు అనేది 2, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు అనేది 3. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఈ 3 కూడా ఉన్నట్టు మీరు అంగీకరిస్తారా? లేదు లేదు, తప్పదు. ఎందుకు తప్పంటున్నంటే ఉండడము ఉండకపోవడం అనేటువంటి చాలామందికి ఈ ల్యాండ్లకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. మీరు నమ్మరు, 25 ఎకరాలకు మించి ఉన్నటువంటి వారి పర్సంటేజ్ తెలంగాణ రాష్ట్రంలో 2%. మీరు కావాలంటే డేటా తీసుకోండి, మళ్ళీ దాని మీద సపరేట్ సబ్జెక్ట్ పెట్టినా నేను వచ్చి కూర్చుంటా మాట్లాడదాం. జస్ట్ 2%, 25 ఎకరాలకు మించి ఉన్న వాళ్ళటువంటి లెక్క. కేసీఆర్ గారు రైతు కులంగా, రైతు మనిషిగా చూసినప్పుడు దీంట్లో తక్కువ ఎక్కువ కులం మతం అనేటువంటి ఇన్వాల్వ్ చేయకుండా రైతును రైతుగా చూద్దాం అని ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఒక 14,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంటే టోటల్ ల్యాండ్స్కి. మీరు చెప్పినటువంటి ఎక్కువనికి ఇచ్చారు అనేది తక్కువ చేస్తే కూడా మేజర్ గ్యాప్ లేదు. జస్ట్ 1,200-1,300 కోర్స్ అంటే 14,000 కోట్ల. నేను జస్ట్ అంటే 1,100-1,200 కోట్లు తక్కువ నానొచ్చు. నా ఉద్దేశం 14,000 కోట్లలో చూసినప్పుడు అది నాట్ ఈవెన్ 10%. దీని గురించి మనం సపరేట్ బైఫర్గేట్ చేసి నువ్వు వేరు నేను వేరు అని చెప్పుడు ఎందుకు? రైతందరూ ఎవరైనా రైతే కదా, అందరికి ఇచ్చేయండి. వాళ్ళు ఒక సెటిల్ అయ్యి కొద్దిగా బెటర్గా అవుతారు అన్నప్పుడు అప్పుడేదైనా మనం రూల్స్ కండిషన్స్ గురించి ఆలోచిద్దాం, కానీ ఫస్ట్ అయితే దీన్ని క్యారీ చేయండి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు నిజంగా ఆ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ వస్తున్నారు కదా రైతు బంధు. మరి ఒకళ్ళని వచ్చి నేను బాగానే ఉన్నా, నాకెందుకు రైతు బంధు రిటర్న్ చేసిరా? మరి చేయలే కదా. ఒకటి ఇంకో అంచనా కూడా నేను మీకు బుచ్చన్న గారు ఓపెన్గా చెప్తా. ఉన్నోడు ఏమంటాడంటే, అంటే ఏంది గవర్నమెంట్ సొమ్ము అంటే ఏమైనా ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అని అట్లేనా, ఇంక మీతో ఇవ్వలేరా? వాళ్ళకే రైతు బంధు, వాళ్ళకే కళ్యాణ లక్ష్మి, వాళ్ళకే పింఛన్లు అంటే మేము పన్నులు కడతలేమా, మేము లేమా, మాకేం ఉండదా గవర్నమెంట్ నుంచి అనేటువంటి ఒక ఒపీనియన్ అనేటువంటి తీవ్రంగా చర్చ జరిగింది. పెట్టే ముందు సార్ దగ్గర జరిగింది అంటలేను, ఆల్రెడీ గ్రౌండ్లో ఎస్సీ బీసీలే నానే రాష్ట్రం అంటే మేము లేమా అనేటువంటి ఒక చర్చ వస్తుంది కదా. అంటే అన్ని వర్గాలని సమానంగా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మీరు ఆ క్రమంలో చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల జరిగినటువంటి తప్ప అది నష్టం కాదు, మంచిగా కదా అంటే పెట్టుబడి సాయం చేస్తే చాలా ఇప్పుడు అది మంచిదే. అంటే మీరు చెప్తున్న ఈర్ష్యా గుణం ఉండి నాకైతే తీయాలి వానికైతే తీయొద్దని నువ్వు ఈర్ష్యా గుణంతో ఆలోచిస్తే దానికి కేసీఆర్ గారు ఏం చేస్తారు? సార్ ఓకే, చాలా అంటే దీంట్లో మీరు అనేది గవర్నమెంట్గా 10 ఏళ్ళు కేసీఆర్ స్కీములు వాటి వెనుక జరిగింది ఏమిటో చెప్తున్నాను. ఇంత తెలంగాణను అర్థం చేసుకున్న కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సరే మీరు అనేది 1% అనుకుందాం, లోక్సభ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలు డిపాజిట్ రాలేదు. ఏమిటి రీజన్ ఏమిటి? అంటే నేను వ్యక్తిగతంగా నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, ఈసారి జరిగినటువంటి ఎన్నిక మోడీ యాంటీ మోడీగా జరిగింది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా నేను చెప్పే పాయింట్ మోడీ యాంటీ మోడీగా జరిగింది. మొదటి నుంచి నా దగ్గర ఉన్నటువంటి వర్గాలతో చాలామందితో చెప్తున్నా, బీజేపీకి ఈసారి పూర్తిస్థాయి మెజార్టీ రాదు, కూటమినే వస్తుంది తప్ప. అంచనా తెలుస్తుంటే కదా. అక్కడ కూడా ఏమైపోయింది నార్త్లో కూడా, అంటే ఏంసేపు దేవుడు దయ్యం ముచ్చట చెప్తున్నప్పుడు డెవలప్మెంట్ లేదు, రూపాయలు చేస్తూ లేదు అనేటువంటి ఒక డిస్కషన్ మోడీ మీద స్టార్ట్ అయ్యింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మన పరిస్థితిలో ఉంటే ఎంతసేపు దేవుడి ముచ్చట ఎప్పుడు తిరుగుతుంది తప్ప ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమం లేదు కూడా అప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఆ అయోధ్య అనేది దూరంగా ఉన్న మనలో కొద్దిగా ఇక్కడ సౌత్లో కొద్దిగా అంటుకుంది సార్. దాంతో మోడీకి ఇక్కడ కొద్దిగా వర్కౌట్ తెలంగాణలో, పర్టికులర్ తెలంగాణ అయినా ఈవెన్ నీకు ఆంధ్ర కూడా తీసి పడేస్తట్టు లేదు కదా. చంద్రబాబుకు సపోర్ట్ దొరికినట్టే కదా, ఆయనకు వచ్చిన సీట్లు అయితే వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ కొద్దిగా అడ్వాంటేజ్ అయ్యింది. ఆ క్రమంలో నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మోడీ కొట్టేస్తున్నావా, లేకపోతే మోడీ ఎక్కువైపోయింది అరాచకం అని చెప్పి మోడీని దింపుతందు కొట్టేస్తున్నావా, నువ్వు ఎన్డీఏ కూటమా ఇండియా కూటమా, ఈ రెండింటి మీద ఎన్నిక జరిగింది. ఈలైనా పట్టుకో. మనం ఏమైపోయింది, ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మనం బీజేపీతోని కలిసి పనిచేయలేము, కాంగ్రెస్తోని కలిసి పనిచేయలేము, మనకు సమాన దూరం. ప్రత్యామ్నాయం తెలంగాణకు రక్షణ కవచం లెక్క శ్రీరాముడు అయోధ్యలో ఉండు దేవుడు, కానీ ఇక్కడ శ్రీరామ రక్షణ అంటే మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనేది మన నినాదం. ఆ క్రమంలో మీరు ఆలోచన చేస్తే కేసీఆర్ గారు 2 కూటములకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళ కేసీఆర్ గారు, జగన్ గారు, మాయావతి, అకాలీదళ్, బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ ఓడిపోయింది 25 సంవత్సరాల తర్వాత. అట్లనే నీకు ఈవెన్ సిపిఎం ఇక్కడ కేరళలో, ఇంకా ఇట్లా మీరు చూస్తే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధం లేకుండా పోటీ చేసినటువంటి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఈసారి ఆదరించబడలేదు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అని మీ సమర్థన అంటలేదు. ఎనాలిసిస్, ఒక విశ్లేషణ జరగాలి కదా, సమర్థించుకోవడానికి ఏముంటుంది. నేను ఏమంటే పబ్లిక్ ఇప్పటికి నాకు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ అరే పలానా దగ్గర పొరపాటు జరిగింది ప్రాక్టికల్. నేను ఏమంటున్నానంటే ఎన్నికలు ఎట్లా కొట్లాడతాం మనం, అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడినా, పార్లమెంట్ ఎన్నికలు కొట్లాడినా
ఇక సామవేద దండోపాయాలు ఉంటాయి కదా, ఎన్నికలు కొట్టడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాం మనం. హానెస్ట్గా మీరు చెప్పండి బుచ్చన్న గారు, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్ రేవంత్ రెడ్డి ఏదైనా కానీ వాళ్ళ మీద వ్యతిరేక సంబంధించినటువంటి చర్చ గ్రౌండ్లో జరిగిందా జరగలేదా? ఈ 6 గ్యారెంట్లు అనుకో, లేకపోతే అరాచకం అనుకో, ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడు, గుళ్ళు తీసేస్తాం, కళ్ళు తీసేస్తాం, ఇది దిక్తాం, అది దిక్తాం అని మాట్లాడిన పదజాలం అనుకో, ఒక వ్యతిరేకమైనటువంటి డిస్కషన్ అయితే కింద గ్రౌండ్లో ఉండే. కానీ ఓట్ల కాడికి వచ్చేసరికి రాలేదు. మరి ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంటుంది? సమర్థవంతంగా ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి, ఎందుకు రాలేదు? ఎన్నికలు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి అదే పాయింట్ ఇప్పుడు నేను చెప్పింది. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి అదే ఆ రెండింటి మీద ఉన్నాయి. ఆ రెండింటి మీద మాత్రమే ఈసారి భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ యాంటీ మోడీ మీద పోయారు అనేది నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. నేను ముందే చెప్పిన, నేను మీకు నా పార్టీ అనాలిసిస్ అని చెప్పలేదు, ఒక మీ నా వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణ.